ఏమండి బైబిలులోని కథలు బాగా తరిస్తే అనగా బాగా చదివితేనే గాని ఆ కథలోని జలము బయటకు రాదు. విన్నారా? బైబిల్ను బాగా తరించాలంట, బాగా చదివితేనే గాని ఆ కథలోని జలము బయటకు రాదు. అలాగే వాక్యమును తరిస్తేనే గాని అర్థము తెలియదు. చాలా మంది చదువుకుంటా పోతాం. ఏమండి నేను చదివేసాను 2 సార్లు 3 సార్లు అనుకుంటాం, కానీ నేను బిడ్డలారా చదువుకుంటా పోతాం, కానీ అందులో అర్థము తెలియదు. అందుకే దైవజనులు అంటా ఉన్నారు, వాక్యమును తరిస్తేనే గాని అర్థము తెలియదు. బైబిలు బహు లోతైనది అన్నారని దైవజనులు. యాకోబు బావి వలె బహు లోతైనదట. ఎవరి బావి? యాకోబు బావి. దేవుని బిడ్డలారా సమర స్త్రీ యేసయ్యా ఆ దేవుని బిడ్డలారా ఆ నూతి దగ్గరే వారి ఇరువురు కూడా మాట్లాడుకున్న మాటలు ఆ నూతి దగ్గరే కనపడుతుంటాయి మనకి. ఆమె అక్కడ ప్రభుని తెలుసుకున్నది. ఈయనే రక్షకుడు, మెస్సయ్య అని గుర్తించింది. దేవుడు చెప్పిన జీవ జలములు ఆమె త్రాగి తన మనస్సు మార్చుకున్నది. తన గ్రామం తీసుకువెళ్లి అనేకమైన ప్రజలను మార్చింది. దేవుళ్ళారు కాబట్టి ఇక్కడ యాకోబు బావిలే బహు లోతైనది అన్నారండి దైవజనులు. ఆ బావిలో ఎక్కడో అడుగున నీరున్నది. బావిలో ఉన్న నీరు తోడుటకు కష్టపడవలనంటే అక్కడ మనకి ఏం కావాలి? పొడుగైన తోడు కావాలి, బకెట్ కావాలి, లేదా కాలువ చేదలుండయి చేద కావాలి. దీని బిడ్డలారా అంత లోతులో ఉన్న నీరు అండి వెంటనే పైకి వచ్చేస్తుందా? బలముగా లాగాలండి, కింద నుంచి అడుగు నుంచి. ఏమండి బహు లోతైనది కనుక బలముగా లాగాలి. అందుకే దైవజనులు అంటూ ఉన్నారు, లోతుగా ఉండే దాని నీరు తోడుటకు కష్టపడినట్లు లోతులో ఉన్న నీరు తోడుటకు ఎంతైతే కష్టపడతామో చెమటగార్చి వాక్యములోని కథలు లోతుగా తరిస్తేనే గాని మనం చదివే పరిశుద్ధ గ్రంథములోని వాక్యములు దీని బిడ్డ లోతుగా తరిస్తేనే గాని హృదయం అనే కుండలోనికి నీరు రాదు అన్నారని దైవజనులు. దేవుని మహిమ కలుగును గాక. చూసారా, బహుగా మనము ఆ యొక్క లోతైన వాక్యాలు దీని బిడ్డలారా చదివి మన దీని బిడ్డలారా హృదయము అనే కుండలోనికి నీరు చదివితే వస్తుంది. చదవకపోతే ఏమొస్తుంది అండి? మన బాగా జ్ఞానంతో చదవాలి. మన హృదయం అనే కుండలోనికి దీని బిడ్డ నీరు రావాలంటే మనము బాగా బైబిల్ను చరించాలి, లోతుగా చదవాలి. అందుకే హృదయం అనే కుండలోనికి చదవకపోతే రాదు. బండ నీరు అవసరమే, వాక్య ఉదకము అవసరమే. బండలోని నీరు అవసరమే, వాక్య ఉదకము కూడా, రెండు కూడా అవసరమే. దీని బిడ్డలారా కాబట్టి గమనించండి, దైవజనులు అంటా ఉన్నారు. దేవుని మహిమ కలుగును గాక.